ఎంతగానో ప్రేమించిన భార్యకు సడన్ గా భర్తపై ప్రేమ తగ్గిపోయింది. సరే, భార్య సంగతి పక్కన పెడదాం. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుకు తండ్రిని చంపేంత పగ ఎందుకు వస్తుంది? సరిగ్గా నాన్న సాయంత్రం గంట ఆలస్యంగా వస్తే ఎదురు చూసేవాడు. నాన్న లేకుండా గడపాలంటే ఆ కుర్రాడికి ఎంతో బాధనిపించేది. ఆ తండ్రి అంతే. కొడుకే సర్వస్వంగా బ్రతికాడు. తన భార్యను కొడుకును పువ్వుల్లో కాదు బంగారంలో పెట్టి వెండి పాత్రల్లో పెట్టి పెంచాడు. వారికి ఏదంటే అది ఇచ్చేశాడు. తన కొడుకు భవిష్యత్తు కోసం నిద్రలేని రాత్రులు గడిపిన కోట్లు సంపాదించాడు. భార్యకు డైమండ్ నెక్లెస్లు ఇచ్చాడు. కొడుకుకు కార్లు, మంచి చదువు చెప్పించాడు. కానీ కేవలం 2 నెలల్లో మొత్తం తిరగబడిపోయింది. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన కట్టుకున్న భర్తను భార్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కన్న కొడుకు తండ్రి ప్రాణాన్ని దారుణంగా కిరాతకంగా తీశారు. జీవితం మొత్తాన్ని కుటుంబానికి త్యాగం చేసిన ఆ తండ్రి ప్రముఖ కర్ణాటక ఇండస్ట్రియలిస్ట్, ఉడిపి హోటల్స్ యజమాని కె భాస్కర శెట్టి. కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఇంద్రాళిలో దుర్గా ఇంటర్నేషనల్ హోటల్ నిర్వహిస్తున్నాడు భాస్కర శెట్టి. ఆయన వయసు 52 ఏళ్లు. అదొక్కటే కాదు, చాలా హోటల్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. కొన్నేళ్ల పాటు సౌదీ అరేబియాలో ఉండేవారు. ఆయన వ్యాపారం చేసేందుకు భాస్కర శెట్టి ప్రయాణాలు ఎక్కువగా చూసుకునేవారు. భార్య రాజేశ్వరి శెట్టి, అలాగే కొడుకు నవనీత్ శెట్టిలు కూడా సౌదీలోనే ఉండేవారు. రాజేశ్వరి శెట్టి వయసు 50 ఏళ్లు, కొడుకు నవనీత్ వయసు 22 ఏళ్లు. 100 కోట్ల ఆస్తులు సంపాదించారు భాస్కర శెట్టి. వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం ఎప్పుడూ సమయాన్ని కేటాయించేవారు. కొడుకును ప్రాణంగా చూసుకునేవారు. కొడుకుకు చిన్న జ్వరం వచ్చినా ఏకంగా పేరున్న డాక్టర్లకు ఫోన్ చేసి లక్షల రూపాయలిచ్చి గంట గంటకు పిలిపించి వైద్యం చేయించేవారు. కొడుకు కోసం మంచి కార్లు, మంచి జీవితం ఇచ్చారు. బెంగళూరులో, ఉడిపిలో ఎక్కడైనా సరే ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగితే తప్పకుండా వచ్చేవారు. ఇక తమ బంధువుల్లో అయితే భాస్కర్ శెట్టి ఒక సెలబ్రిటీ. ఇటు రాజకీయ నాయకులతో కూడా ఆయనకు పరిచయాలున్నాయి. అయితే 2016 ఏప్రిల్లో ఆయన ఇంద్రాడిలోని తన ఇంటికి కుటుంబంతో సహా వచ్చేశారు. సౌదీ నుంచి మొత్తం తన సొంతూరికి మకాం మార్చేశారు. ఇక సంపాదన చాలు అనుకున్నారు. కొడుకు చదువు పూర్తయిపోయింది కాబట్టి వ్యాపారాల్లోకి ఆహ్వానిద్దాం అనుకున్నారు. లేదంటే ఉన్నత చదువులు చదువుతానంటే అమెరికా పంపిద్దాం అనుకున్నారు. భాస్కర్ శెట్టి కొడుకు నవనీత్ శెట్టి చాలా బుద్ధిమంతుడు. ఎలాంటి చెడులవాట్లు లేవు. కానీ తల్లంటే ప్రాణం. ఎందుకంటే తండ్రి ఎప్పుడూ ప్రయాణాలతో తిరుగుతూ ఉండేవారు. అయినా కూడా తండ్రి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాడు కొడుకు నవనీత్. ఇక ఇంద్రాళికి వచ్చిన తర్వాత అక్కడున్న ఇంటర్నేషనల్ హోటల్తో పాటు బెంగళూరులోని ఆస్తులను చూసుకుంటూ ఉండేవారు. అయితే చాలా రోజుల తర్వాత ఇంట్లోకి రావడంతో పూజలు చేయాలని, దిష్టి తగలకుండా ఉండేందుకు జ్యోతిష్యుల నిర్ణయం తీసుకోవాలని భాస్కర్ శెట్టి, అతని భార్య రాజేశ్వరి శెట్టి నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలిసిన వారి ద్వారా మంచి పేరున్న నిరంజన్ భట్ అనే జ్యోతిష్యుడు కమ్ పూజారిని పిలిపించారు. అతని వయసు 26 ఏళ్లు. అతనికి తోడుగా జ్యోతిష్యంలో అనుభవం ఉన్న అతని తండ్రి శ్రీనివాస్ భట్ కూడా వచ్చారు. మొదట్లో వరుసగా 3 రోజుల పాటు ఇంద్రాళిలోని ఇంట్లోనే జ్యోతిష్యం చెప్పి అక్కడే హోమాలు, పూజలు చేశారు. అందుకోసం అక్కడ నిరంజన్ భట్ కోసం ఏకంగా ఒక గది ఏర్పాటు చేసి అక్కడే బస కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే భాస్కర శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి, జ్యోతిష్కుడు నిరంజన్ భట్ కు మధ్య పరిచయం కాస్త ఆ 3 రోజుల్లోనే అక్రమ సంబంధానికి దారితీసింది. 3 రోజుల్లో పూజలు ముగిసిన రాజేశ్వరి శెట్టి ఏదో ఒక పూజ అని జ్యోతిష్కుడిని పిలిపించేది. అతనితో గడిపేది. భర్త బయటకు వెళ్లగానే పూజారి డబ్బుల కోసమో లేదంటే మరో కారణంతోనో వచ్చి గడిపేవాడు. ఇక హోటల్స్ లో కూడా పూజలు చేయాలని, లేదంటే శని పట్టుకుంటుందని, తీవ్ర నష్టాల పాలవుతారని బెదిరించాడు నిరంజన్ భట్. అది కూడా రాజేశ్వరి ప్లాన్ లో భాగమే. దీంతో ఉడిపిలోని హోటల్స్, బెంగళూరు ఇలా అన్ని ప్రాంతాల్లో పూజలు చేశాడు నిరంజన్ భట్. ఇక తన భర్తకు అనుమానం రాకుండా ప్రతి చోటకు కొడుకుని తీసుకెళ్లేది. నవనీత్ శెట్టి తల్లి ఏది చెబితే అది చేసేవాడు కొడుకు. చివరికి తన తల్లి జ్యోతిష్యుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయాన్ని కూడా అతను పట్టించుకోలేదు. కొడుకుకు కావలసినంత డబ్బు ఇచ్చి మేనేజ్ చేసేది. దీంతో రాజేశ్వరి, నిరంజన్ భట్లు తెగ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఇక నిరంజన్ భట్ కూడా ఆమె డబ్బును వాడుకుంటూ ఉన్నాడు. నిరంజన్ భట్ ఎంత కావాలంటే అంత డబ్బును ఇచ్చేసేది. దీంతో అకౌంట్స్ చూసిన సమయంలో భాస్కర్ శెట్టికి అనుమానం వచ్చింది. అకౌంట్స్ లో లక్షల కొద్ది డబ్బును నిరంజన్ భట్ కు ఇచ్చింది రాజేశ్వరి. దీంతో నిలదీశాడు భర్త. అయితే కొడుకు కూడా తల్లి వెంట ఉండడంతో రాజేశ్వరి, నిరంజన్ భట్ల మధ్య ఉన్న సంబంధం విషయాన్ని ఆయన పసిగట్టలేకపోయాడు. అయితే మనకు చాలా తక్కువలో పూజలు చేసేశాడని, వేరే వాళ్ళైతే కోట్లలో తీసుకుంటారని భర్తతో గొడవ కూడా పెట్టుకుంది రాజేశ్వరి. కానీ అందుకు భాస్కర్ శెట్టి ఒప్పుకోలేదు. మరోసారి పూజలు చేయిస్తే మాత్రం ఊరుకోనని, అతని ఇంట్లోకి రానివ్వద్దని సెక్యూరిటీ గార్డ్ అలాగే అతని మనుషులతో సహా అందరికీ చెప్పేశాడు భాస్కర్ శెట్టి. కేవలం 2 నెలల్లో భాస్కర్ శెట్టి కుటుంబం నాశనమైపోయింది. సౌదీలో ఉన్ననాళ్లు కూడా ఎంతో ప్రేమగా బ్రతికారు. కానీ కొడుకు వయసున్న నిరంజన్ భట్ మైకంలో పడిపోయింది రాజేశ్వరి. ఇక ఇటు డబ్బుతో పాటు సుఖం కూడా దొరుకుతుంటే నిరంజన్ ఆమె కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడ్డాడు.
పడ్డాడు. దీంతో భాస్కర్ శెట్టి బెంగళూరు వెళ్లిన సమయంలో రాజేశ్వరి ఏకంగా నిరంజన్ ఇంటికి వెళ్లిపోయేది. వెంట కొడుకును కూడా తీసుకువెళ్లేది. అక్కడ నిరంజన్ తండ్రి శ్రీనివాస్ అన్ని సపరీలు చేసేవాడు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారు. ఇటు కొడుకు నవనీత్ తల్లి చెప్పిందే వేదంగా బ్రతికేవాడు. తండ్రిపై లేనిపోని అబద్ధాలు అప్పటికే చెప్పడం మొదలుపెట్టింది. అతడి మనస్సుని విరగ్గొట్టింది. భాస్కర్ శెట్టి మంచివాడు కాదని, అతనికి వేరే సంబంధాలు ఉన్నాయని నూరిపోసింది. మనకు ఆస్తులు దక్కాలంటే తండ్రిని చంపాలని, ఇందుకు నిరంజన్ సాయం చేస్తాడని కొడుకుకు బ్రెయిన్ వాష్ చేసింది రాజేశ్వరి. ఇటు నిరంజన్ కూడా భాస్కర్ శెట్టి లేకుంటే తనకు తిరిగి ఉండదని, మొత్తం రాజేశ్వరి ఆస్తులు తన చేతిలోనే పెడుతుందని అనుకున్నాడు. ఇటు నిరంజన్ కూడా భాస్కర్ శెట్టి లేకుంటే తనకు తిరిగి ఉండదని, మొత్తం రాజేశ్వరి ఆస్తులన్నీ కూడా తన చేతిలోకే వస్తాయని చంపేందుకు ప్లానింగ్ చేశాడు. పని వాళ్ళందరినీ పని మానిపించి స్కెచ్ వేశారు. ఒక రోజు అంటే 2016 జూలై 28న మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రాళిలోని తన ఇంటికి వచ్చాడు భాస్కర్ శెట్టి. అప్పటికే ఇంట్లోని తలుపు చాటున రాడ్డు పట్టుకుని దాక్కున్నాడు నిరంజన్ భట్. ఇక భార్య డోర్ దగ్గర నిలబడి భర్త ఇంట్లోకి అలా అడుగు పెట్టగానే కంట్లో పెప్పర్ స్ప్రే చల్లేసింది. ఆ వెంటనే వెనుక నుంచి రాడ్తో భాస్కర్ శెట్టి తల మీద బాదాడు జ్యోతిష్కుడు నిరంజన్ భట్. దీంతో కింద పడ్డాడు భాస్కర్. ఆ తర్వాత మరో దెబ్బ గట్టిగా తల మీద వేయడంతో చనిపోయాడు. అయితే విచిత్రం ఏమిటంటే పై అంతస్తు నుంచి ఇదంతా కొడుకు చూస్తూ ఉన్నాడు. భాస్కర్ శెట్టి చనిపోగానే అతని కొడుకు నవనీత్ అలాగే నిరంజన్ ఆ బాడీని ముక్కలుగా కోసేశారు. ఆ తర్వాత 3 బ్యాగుల్లో కుక్కారు. సాయంత్రం డ్రైవర్ రాఘవేంద్రని పిలిచారు. అతనికి ఈ హత్య గురించి అస్సలు ఏమీ చెప్పలేదు. ముందు చెప్పింది చేయమన్నారు. అయితే ఆ తర్వాత అతనికి తెలిసింది. కానీ డబ్బుతో మేనేజ్ చేశారు. ముక్కలుగా ఉన్న బాడీలోని తల, కొన్ని భాగాలను నదిలోకి విసిరేయమని చెప్పారు. మిగతా భాగాలను జ్యోతిష్యుడు నిరంజన్ ఇంట్లోని హోమగుండంలో వేసి తగలబెట్టారు. సరిగ్గా హత్య జరిగిన రోజు రాత్రి కొడుకుతో మాట్లాడేందుకు భాస్కర్ శెట్టి తల్లి గులాబీ శెట్టి ఫోన్ చేశారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత మనవడికి ఫోన్ చేసి డాడీ ఎక్కడ అంటే బిజినెస్ పని మీద వెళ్లారని చెప్పారు. ఎక్కడికి వెళ్లారో తెలియదన్నాడు. ఆ తరువాతి రోజు కోడలికి ఫోన్ చేసి అడిగినా అదే సమాధానం చెప్పింది. అయితే కొడుక్కి 100 ఫోన్లు చేసినా సమాధానం లేదు. దీంతో తన కొడుకు గురించి ఆందోళన కలిగింది. అయితే ఆమెకు మొదట్లో కోడల మీద కానీ మనవడి మీద కానీ అస్సలు ఏమాత్రం అనుమానం రాలేదు. ఎందుకంటే వారు ఎంతో సఖ్యతగా ఉండేవారు. ఇదంతా కూడా ఈ 2-3 నెలల్లోనే జరిగిపోయింది. ఇక చేసేదేమీ లేక మణిపాల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పేరున్న వ్యాపారవేత్త మిస్సింగ్ అంటూ అప్పటికే మీడియాలో హైలైట్ అయింది. అయితే భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి ఫోన్ కాల్స్ పరిశీలించడంతో అక్కడ నిరంజన్ పేరు బయటకు వచ్చింది. ఆమెను కొడుకును వేర్వేరు గదుల్లో పెట్టి విచారించగా విరుద్ధమైన సమాధానాలు వచ్చాయి. దీంతో హత్య చేసింది భార్యే అని పోలీసులకు నమ్మకం కలిగింది. ఆ తర్వాత జ్యోతిష్యుడు నిరంజన్ భట్, అతని తండ్రి శ్రీనివాస్ డ్రైవర్ని అరెస్టు చేసి విచారించారు. మొదట మాకేం తెలియదని అమాయకులమని చెప్పిన భాస్కర్ శెట్టి కొడుకు పోలీసులు 2 దెబ్బలేగానే మొత్తం కక్కేశాడు. ఆ వెంటనే నిరంజన్ ఇంటికి వెళ్లి అక్కడ రక్తపు మరకలున్న అతని చొక్కాతో పాటు ఒక బ్యాగు, అలాగే వెంట్రుకలను, నేల మీద ఉన్న రక్తపు చుక్కలను, హోమంలోని బోన్స్ ను కూడా మొత్తం స్వాధీనం చేసుకుని DNA పరీక్ష చేయగా అవన్నీ భాస్కర్ శెట్టివేనని తేలింది. ఈలోపు భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి, కొడుకు నవనీత్, జ్యోతిష్యుడు నిరంజన్, అతని తండ్రి శ్రీనివాస్ డ్రైవర్ ను మొత్తాన్ని జైల్లో పెట్టేశారు పోలీసులు. కానీ 2016లో పలుమార్లు రాజేశ్వరి బెయిల్ మీద బయటకు వచ్చింది. కానీ కొడుకు నవనీత్ కు, జ్యోతిష్యుడు నిరంజన్కు మాత్రం బెయిల్ దొరకలేదు. బెంగళూరు జైల్లోనే మగ్గారు. మరో నిందితుడు జ్యోతిష్యుడి తండ్రి సాక్ష్యాల నాశనం చేసిన కేసులో కీలక నిందితుడైన శ్రీనివాస్ అనారోగ్యంతో జైల్లోనే చనిపోయాడు. ఇక దాదాపుగా 4.5 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం జూన్ 8, 2021న ఉడిపి జిల్లా సెషన్స్ కోర్టు తుది తీర్పునిచ్చింది. డ్రైవర్ను నిర్దోషిగా వదిలేసిన కోర్టు భాస్కర్ శెట్టి హత్య కేసులో నిందితులు భార్య రాజేశ్వరి, కొడుకు నవనీత్, పూజారి నిరంజన్ భట్ కు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. ఇక బెయిల్ పై బయట ఉన్న రాజేశ్వరిని తుది తీర్పు కోసం కోర్టుకు వచ్చిన తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపేశారు. ఇటు రాజేశ్వరి లాయర్లు మాత్రం ఆధారాలు లేకుండా శిక్ష వేశారని హైకోర్టులో అప్పీలు చేస్తామని మీడియాకు తెలియజేశారు. ఇటు భాస్కర్ శెట్టి తల్లితో పాటు బంధువులంతా కూడా తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఉడిపి ఓనర్ భాస్కర్ శెట్టి హత్య కేసు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.